In continuation with the last class, case study 3. What is there in case study 3? Bhatia Motor Works. BMW is one of the renewed coach builder in North India. So North India lo BMW వాళ్ళు ఒక renewed coach builder. Okay, which mission to design and fabricate high quality buses that are innovative in style and engineering whilst maintaining standards of reliability. BMW has market both local and internationally. So మనం బిఎండబ్ల్యూ వాళ్ళది చూస్తున్నాము అండ్ బిఎండబ్ల్యూ వాళ్ళకి లోకల్లీ అండ్ ఇంటర్నేషనల్లీగా వాళ్ళకి మార్కెట్ అనేది ఉంది. నౌ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ అట్ బిఎండబ్ల్యూ హీస్ హైలీ స్కిల్డ్ అండ్ వెల్ వర్స్డ్ విత్ లేటెస్ట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఫంక్షనల్ ఏరియాస్. బిఎండబ్ల్యూ ఈజ్ ఇన్నోవేటివ్ కంపెనీ అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ ఇట్స్ పర్ఫార్మెన్స్. సో బిఎండబ్ల్యూ అనేది ఒక స్కిల్ అండ్ వెరీ వెల్ వర్స్డ్ విత్ లేటెస్ట్ టూల్స్ అండ్ టెక్నిక్స్కి సంబంధించి ఫంక్షనల్ ఏరియా. అండ్ నౌ ఇది ఒక ఇన్నోవేటివ్ అండ్ పర్ఫార్మ్స్ ఇంప్రూవ్. నౌ టిల్ డేట్ స్టాండర్డ్ కాస్టింగ్ అట్ బిఎండబ్ల్యూ ఈజ్ లిమిటెడ్ ఓన్లీ అప్ టు క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియన్సెస్. ఓన్లీ వేరియన్సెస్ని క్యాలిక్యులేషన్ చేస్తుందంట. వేరియన్సెస్ క్యాలిక్యులేషన్ మీన్స్ స్టాండర్డ్స్ని యాక్చువల్స్తో కంపారిజన్ చేయడము ఆర్ యాక్చువల్స్ని బడ్జెట్తో కంపారిజన్ చేయడము, ఇది వేరియన్సెస్. ఇవన్నీ వస్తాయి అంటే డిఫరెన్స్ ఏమన్నా వస్తే దాన్ని వేరియన్సెస్ అంటారు. నెక్స్ట్ అనాలిసిస్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వేరియన్సెస్ ఆర్ నెవర్ పర్ఫార్మ్డ్. సో ఏవైతే వేరియన్సెస్ అంటే ఏవైతే డిఫరెన్సెస్ వాటిని మళ్ళీ అనలైజ్ చేయడం ఆర్ మళ్ళీ క్లాసిఫికేషన్ చేయడం ఏమీ చేయడం లేదు. బట్ న్యూలీ అపాయింటెడ్ కాస్ట్ కంట్రోలర్ ఈజ్ హైలీ మోటివేటెడ్. Recently post his appointment, the budgetary system at BMW are revamped drastically as part of cost efficiency. Same was done to give best response to variance identified. If not only the boss controller is also interested in incorporation of relevant costing and learning curve in standard costing budgetary control systems. సో కొత్తగా ఒక పర్సన్ వచ్చినాడు, ఆ పర్సన్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు, ఆ పర్సన్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్ ఆ పర్సన్ని యూజ్ చేస్తూ అతని హెల్ప్తోని హీ ఏబుల్ టు ఫెచ్ ఫాలోయింగ్ డేటా. సో కొంత ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోగలిగినాము. సో ఆ ఇన్ఫర్మేషన్లో ఏమున్నవి అంటే ఫ్యాబ్రికేషన్ డివిజన్ ఆఫ్ బిఎండబ్ల్యూ మ్యానుఫ్యాక్చర్ 2 ప్రోడక్ట్స్, సీట్ హ్యాండిల్ ఒకటి అండ్ సీట్ కవర్స్ ఒకటి. సో ఈ రెండింటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది విత్ బిఎండబ్ల్యూ లోగో ఇంప్రింట్ ఆన్ బోత్. అపార్ట్ ఫ్రమ్ ఫ్యాబ్రికేషన్ ప్రోడక్ట్ BSH101 takes 6 men hours to make, while product BS2 takes 6-12 hours. సో 2 వర్క్స్ని చేస్తున్నాము. ఒకటేమో 6 మెన్స్ని తీసుకుంటుంది ఒక వర్క్కి అండ్ 12 hours తీసుకుంటుంది సెకండ్ది వచ్చేసి. నౌ ఇన్ ద మంత్ ఆఫ్ 25 యాక్చువల్ వర్కింగ్ డేస్. సో టోటల్గా సండేస్ హాలిడేస్ అయిపోయిన తర్వాత 25 యాక్చువల్ వర్కింగ్ డేస్ ఉంటాయి ఆఫ్ 8 hours ఈచ్ అండ్ 1200 యూనిట్స్ ఆఫ్ BSH101 అండ్ 750 యూనిట్స్ ఆఫ్ BSH2. సో ఇవి ఎన్ని యూనిట్స్ చేసినాము? 1200 యూనిట్స్ని చేసినాము అండ్ ఇవి 750 యూనిట్స్ని చేసినాము. దీనికేమో 12 hours టైం, దీనికేమో 6 hours టైం. మనకు ఉన్నది టోటల్గా 25 యాక్చువల్ వర్కింగ్ డేస్ అండ్ ఈచ్ డే వచ్చేసి 8 hours ఉంది. నెక్స్ట్ బిఎండబ్ల్యూలో వచ్చేసి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 75 ఎంప్లాయీస్ ఉన్నారు. Now in the department he is responsible for producing these 2 products. The budgeted hours are 1,86,000 per annum. సో టోటల్గా వాళ్ళు బడ్జెటెడ్ అవర్స్ వేసుకునేది ఎన్ని అవర్స్ వేసుకున్నారు? 1,86,000 అవర్స్ని వేసుకున్నారు. నెంబర్ ఆఫ్ బడ్జెటెడ్ వర్కింగ్ డేస్ వర్ 26, బట్ డ్యూ టు బ్రేక్ డౌన్ ప్రొడక్షన్ ఫంక్షనల్ యాక్చువల్లీ రిమైన్ 25 days. యాక్చువల్గా 4 Sundays వస్తాయి, బట్ బ్రేక్ డౌన్స్ ఆపరేషన్స్ ఇవన్నీ తీసేస్తే 25 daysకి వాళ్ళు కౌంటింగ్ చేసుకున్నారు. నెక్స్ట్ పెయింటింగ్ డివిజన్. పెయింటింగ్ డివిజన్ ఏం చెప్తుందంటే ద బడ్జెట్ వాజ్ ప్రిపేర్డ్ బై మేనేజ్మెంట్ అకౌంట్ ఫర్ పెయింటింగ్ డివిజన్ బేస్డ్ అపాన్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఈ ఇయర్ బడ్జెట్ని ప్రిపేర్ చేసినారు. అది కూడా ఎవరు ప్రిపేర్ చేసినారు? మేనేజ్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసినారు. అతను ప్రిపేర్ చేసేటప్పుడు హీ అజ్యూమ్ దట్ వర్కర్స్ లర్నింగ్ కర్వ్ రేట్ విల్ బి 95%. వాట్ ఇట్ ఈస్ లర్నింగ్ కర్వ్ ఎఫిషియెంట్? లర్నింగ్ కర్వ్ మీన్స్ ఈ వర్క్ని ఇప్పుడు మనం 100 hours తీసుకుంటే నెక్స్ట్ 95 hours తీసుకోవచ్చు, ఆర్ నెక్స్ట్ 90 hours తీసుకోవచ్చు, ఆర్ నెక్స్ట్ 85 hours తీసుకోవచ్చు, ఆర్ నెక్స్ట్ 70 hours తీసుకోవచ్చు. సో సేమ్ వర్క్ సేమ్ పర్సన్ చేస్తుంటే వర్క్ యొక్క అవర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, వర్క్ అనేది ఎఫిషియన్సీగా వస్తుంది అనేది లర్నింగ్ కర్వ్
ఎఫిషియన్సీ చెప్తుంది. నెక్స్ట్ మోటివేట్ అవుతారు. సో వాళ్ళు ఏమనుకున్నారు, 95% లర్నింగ్ కర్వ్ ఉందనుకున్నారు. బట్ వర్కర్స్ ఆర్ సిగ్డ్ స్పెసిఫికేషన్ ఆఫ్ టాస్క్ ఈజ్ విల్ హ్యాస్ నోన్ దెమ్. సో దే అచీవ్ దేర్ మేనేజర్ ఆఫ్ 90% ఆఫ్ లర్నింగ్ కర్వ్ రేట్. సో వాళ్ళ మేనేజ్మెంట్ అకౌంట్ 95 అనుకుంటే వాళ్ళ మేనేజర్ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ అతనికి బాగా తెలుసు కదా, 90% అని మాత్రమే అనుకున్నాడు. అండ్ ఎఫిషియన్సీ లర్నింగ్ కర్వ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, -0.152. సిన్స్ BMW బిలీవ్ ఇన్ పార్టిసిపేటరీ బడ్జెటింగ్, hence management account revised the budget estimate post feedback from workers group. Now in each 15 buses are made ready for delivery after painting and fabrication. It is estimated that initial bus will take 20 hours for painting. సో ఇనీషియల్గా ఎన్ని అవర్స్ తీసుకుంటుంది, 20 hours తీసుకుంటుంది ఏదానికి, పెయింటింగ్కి. నౌ it is assumed that it is estimated that learning will be terminated post 6th unit extract and value from tables. ఇక్కడ లాగ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేసినారు. log 2 ఎంత, log 3 ఎంత, log 5 ఎంత, అండ్ యాంటీ లాగ్ వాల్యూస్ని కూడా ప్రొవైడ్ చేసినారు. యాంటీ లాగ్ వాల్యూ అంటే ఏమి, లాగ్ ఇట్లా ఉందనుకోండి, ఇది ఈక్వల్ ఉంటుంది. ఈ లాగ్ని ఇటు సైడ్ తీసుకొచ్చే ఇది యాంటీ లాగ్ అయిపోతుంది. మనకి ప్లస్ ఉన్న వాల్యూని ఈక్వల్ టు సైడ్ తీసుకొస్తే మైనస్ ఎట్లా అవుతుందో, లాగ్ని ఇటు సైడ్ తీసుకొస్తే యాంటీ లాగ్ అవుతుంది. నౌ వాట్ ఈజ్ రిక్వైర్డ్ వేరియన్స్ బీయింగ్ కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఎసెన్షియల్. సో ఎక్స్ప్లెయిన్ ప్లానింగ్ అండ్ ఆపరేటింగ్ వేరియన్సెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, స్టాండర్డ్స్ కాస్టింగ్ used for variance analysis is not always relevant cost. ఏవైతే యూజ్ చేస్తున్నారో అవి ఆల్వేస్ రిలవెంట్ కాస్ట్ కాదంట. సో ఇంపార్టెంట్ రిలవెంట్ కాస్ట్ ఏవి అంటే సంక్ కాస్ట్ని తీసేయాలి. ఇర్రిలవెంట్ కాస్ట్ అయితే ఏమైనా ఉంటే వాటిని కూడా రిమూవ్ చేసి ఓన్లీ ఇంపార్టెంట్ స్టాండర్డ్ కాస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏవి వేరియన్స్ అనాలిసిస్ చేయడానికి ఐటమ్స్ గురించి చెప్పాలి. ఓకే, నెక్స్ట్ లార్జ్లీ స్టాండర్డ్ యాడిస్టిక్స్ ఆర్ స్టాటిస్టిక్ ఇన్ నేచర్ డ్యూరింగ్ ద పర్టికులర్ పీరియడ్ ఫర్ ఈజీ ఆఫ్ వేరియన్స్ అనాలిసిస్ ఫర్ సెడ్ పీరియడ్ but not in case of labor related standard statistics. Due to learning curve, assess the validity of the statement in light of need of recognition of learning curve while establishing the standards. Now compute revised budgeted labor hours for management accountant incorporating learning curve. So revised budget hours ni మనం ప్రొవైడ్ చేయాలి ఏది, లర్నింగ్ కర్వ్ని యూజ్ చేసి. ఓకే, ఎక్స్ప్లెయిన్ అండ్ ఇంటర్ప్రిట్ కంట్రోల్ రేషియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాటిని ఇంటర్ప్రిట్ చేయాలి. ఫస్ట్ ఏం చెప్పినారు, వేరియన్స్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు అండ్ ఎసెన్షియల్స్ని. సో ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేద్దాము. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వేరియన్స్ అనాలిసిస్ ఆర్ ఎసెన్షియల్స్. ఫస్ట్, వేరియన్స్ ఐడెంటిఫైడ్ పోస్ట్ కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ అగెనెస్ట్ స్టాండర్డ్ కాస్ట్ ఆర్ నాట్ కన్క్లూజివ్ సైన్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో వేరియన్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు పోస్ట్ కంపారిజన్లో యాక్చువల్ కాస్ట్ కానీ అగెనెస్ట్ స్టాండర్డ్ కాస్ట్ కానీ ఆర్ నాట్ కన్క్లూజివ్ సైన్ ఆఫ్ పర్ఫార్మెన్స్. నో డౌట్ వేరియన్సెస్ ఆర్ స్ట్రాంగ్ ఇండికేటర్స్ ఆఫ్ ద పొటెన్షియల్ ప్రాబ్లమ్. సో మనకి వేరియన్సెస్ ఏవైతే ఉంటావో, నో డౌట్ వేరియన్సెస్ ఆర్ స్ట్రాంగ్ ఇండికేటర్స్ ఆఫ్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్. మన యొక్క ప్రాబ్లమ్స్కి పొటెన్షియల్, నో డౌట్ వేరియన్సెస్ ఏవైతే వస్తావో అవి మనకి డిఫరెన్స్ వచ్చినాయంటే అది ఖచ్చితంగా ప్రాబ్లమే అయి ఉంటుంది, దానిలో డౌట్ ఏముండకూడదు. సో వేరియన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని అనలైజ్ చేయాలి అండ్ ఎందుకు ప్రాబ్లం వచ్చిందని చేయాలి. సో డ్యూ టు దిస్ అంటే వాళ్ళు వేరియన్స్ వస్తుంది బట్ దాన్ని ఏమీ చేయడం లేదు. దీనికోసం హౌఎవర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ రూట్ కాజ్ ఆఫ్ ద అడ్వర్స్ వేరియన్సెస్ ఈజ్ నెసెసరీ. ఏవైతే మీకు అడ్వర్స్ వేరియన్సెస్ వచ్చినావో వాటికి సంబంధించి రూట్ కాజ్కి కనుక్కోవడం కోసం ఇన్వెస్టిగేషన్ చేయాలి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద వేరియన్సెస్ ఆర్ కాంపోజిట్ ఇన్ నేచర్. సో కొన్ని వేరియన్సెస్ ఎట్లుంటాయంటే కాంపోజిట్ ఇన్ నేచర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ ఇన్ మెటీరియల్ ఎఫిషియన్సీ అండ్ మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్. So material usage variance can be further classified into material efficiency and material yield variances. Next, hence break down them in part and investigation of each element become essential. So ఏవైతే బ్రేక్ డౌన్ చేసినావో వాటిని ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ చేయాలి. ఎసెన్షియల్. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమడినాడు, ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఎసెన్షియలా కాదా అని అడిగినాడు వేరియన్స్ వచ్చినప్పుడు. సరే
సో అది కంపల్సరీ మ్యాండేటరీ చేయాలి ఇన్వెస్టిగేషన్ అనేది. అప్పుడే మనకి వాట్ ఈస్ గోయింగ్ అనేది తెలుస్తుంది. నౌ సో ఈవెన్ ఫేవరబుల్ వేరియన్స్ ఉంటే, ఒకవేళ డిఫరెన్సెస్ ఎక్కువ ఉండకుండా మనకే ఫేవరబుల్ వేరియన్స్ ఉంటే నీడ్ టు బి ఇన్వెస్టిగేటెడ్. ఫేవరబుల్ వేరియన్స్ ఉన్నప్పటికీ మనం ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. టు అండర్స్టాండ్ దిస్ స్టేట్మెంట్, ఏ suitable illustration can be raw material, that too in competitive pricing environment. That is, suppose inferior quality of goods is ordered. On the one side, favorable price variance will arise. సో మీరు క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్న గూడ్స్నే మీరు తీసుకున్నారు, బట్ మీరు అదర్ సైడ్ చూసుకుంటే ప్రైస్ వేరియన్స్ అనేది ఉంటుంది. అండ్ ద అదర్ సైడ్ మోస్ట్ లైక్లీ దే ఆర్ సబ్స్టాన్షియలీ మోర్ స్క్రాప్ అండ్ రీవర్క్ అండ్ దట్ హై యూసేజ్ వేరియన్స్. సో మీరు తక్కువ కాస్ట్కి తీసుకుంటే మీకు ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందని మీరు అనుకుంటారు, బట్ ఆ తక్కువ కాస్ట్కి పర్చేజ్ చేయడం వల్ల మీకు స్క్రాప్ అండ్ వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో వాటికి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందని మీరు సైలెంట్గా ఉండకూడదు. అంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందని మీరు ఫేవరబుల్ అని మీరు అనుకుంటారు. సో ఎప్పుడైతే మీరు క్వాలిటీ ఆఫ్ మీ యొక్క మెటీరియల్లో క్వాలిటీ తగ్గించినారో, ఆ క్వాలిటీ తగ్గించినప్పుడు ఇట్ విల్ ఇంపాక్ట్ అవుట్పుట్. నౌ నెక్స్ట్ సెకండ్ ఏం చెప్తున్నారు, ప్లానింగ్ అండ్ ఆపరేటింగ్ వేరియన్స్. ప్లానింగ్ అండ్ ఆపరేటింగ్ వేరియన్స్లో వచ్చేసి ఫస్ట్ ప్లానింగ్ వేరియన్స్. These variants are arising due to revision of standards. In order to compute planning variance, original standards need to be compared with revised standards. So original standards ni revised standards ni compute planning variance, original standards need to be compared with revised standards. Revised standard is that revised standards is that విచ్ మే బీ యూజ్డ్ హ్యాస్ యాడిస్టిక్. అంటే ఇది ఒక మనం యాడిస్టిక్గా యూజ్ చేయాలి. ఇఫ్ వాట్ హ్యాపెన్ ఎర్లియర్ నోన్ టు పర్సన్ రెస్పాన్సిబుల్ ప్లానింగ్ ఈజ్ ఆల్సో నోన్ హ్యాస్ ప్లానింగ్ వేరియన్స్. ఆల్రెడీ మనకి తెలిసిందే ప్లానింగ్ ఏరియాలోనే మనకి ప్లానింగ్ వేరియన్స్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ వేరియన్స్. దీస్ వేరియన్సెస్ ఆర్ ఆన్ అకౌంట్ ఇఫ్ వేరియన్స్ ఆఫ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఆర్ results from revised standard. Next, variance analysis and relevant cost. సో వేరియన్స్ అనాలిసిస్ చేయాలి రిలవెంట్ కాస్ట్ని చూసుకుంటూ. రిలవెంట్ కాస్ట్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. కొన్ని ఇర్రెలవెంట్ కాస్ట్ ఉంటాయి, సన్ కాస్ట్ ఉంటాయి, వాటిని ఎలిమినేట్ చేయాలి ఫర్ డెసిషన్ మేకింగ్ పర్పస్. సో ట్రెడిషనల్ అప్రోచెస్లో అన్నిటిని మనం కన్సిడర్ చేస్తుంటాం. ఫర్ traditional approach to variance analysis is to compute variance based on acquisition cost and standard price for acquisition of such resources. This may be misleading when resources are scarce in nature. సో ఇదేం చేస్తుందంటే మీకు దిస్ మిస్లీడ్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే రిసోర్స్ని యూజ్ చేస్తుంటే మీ యొక్క రిసోర్సెస్ అనేది స్కేర్ ఉన్నప్పుడు నేచర్లో వీటిని మీ స్కేర్ రిసోర్సెస్ ఆర్ నాట్ ఎఫెక్టివ్లీ యూజ్డ్, ఇట్ విల్ నాట్ ఓన్లీ ఇంక్రీజ్ ద పర్చేజ్ కాస్ట్ అండ్ బట్ ఆల్సో రిజల్ట్ ఆఫ్ లాస్ ఇన్ కాంట్రిబ్యూషన్. సో మీరు ఏవైతే పర్చేజ్ చేస్తున్నారో అక్విజిషన్ కాస్ట్ని బేస్ చేసుకొని మీ స్టాండర్డ్ ప్రైస్ని చూసుకుంటే మీ యొక్క మిస్లీడింగ్ ఉంటే రిసోర్సెస్ తీసుకోవడంలో, అంటే ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కన్నా మీరు పర్చేజ్ చేయకుంటే ఆర్ మీ యొక్క రిసోర్సెస్లో స్కేర్సిటీ ఉంటే, అంటే అవసరం వచ్చినప్పుడే పర్చేజ్ చేద్దాం అనుకుంటూ ఉంటే మీకు కాంట్రిబ్యూషన్ లాస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వేరియన్స్ అనాలిసిస్ అండ్ రిలవెంట్ కాస్ట్కి సంబంధించి చూసినప్పుడు నెక్స్ట్ హెన్స్ ఇట్ మేక్ సెన్స్ ఇఫ్ యూ ఇన్కార్పొరేట్ రిలవెంట్ కాస్టింగ్ టు వేరియన్స్ అనాలిసిస్. సో వేరియన్స్ అనాలిసిస్కి రిలవెంట్ కాస్ట్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ లాస్ట్ ఆఫ్ స్కేర్ రిసోర్స్ ఆర్ బాటిల్ నెక్ యాక్టివిటీస్. సో స్కేర్ రిసోర్స్ ఉన్నప్పుడు ఆర్ బాటిల్ నెక్స్ ఉన్నప్పుడు కాంట్రిబ్యూషన్ లాస్ కాకుండా ఉండడానికి కోసం మనం ఈ రిలవెంట్ కాస్ట్ వేరియస్ అనాలిసిస్ని చూసుకోవాలి. సో ఎప్పటికప్పుడు అనాలైజ్ చేసుకుంటూ మనం ప్రాపర్ డెసిషన్స్ని తీసుకోవాలి. టు ఇల్లుస్ట్రేట్ while computing material usage variance or last contribution should be embedded in standard price to reflect how efficiently our scarce resources are being used as follow. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. సో ఇక్కడ మీరు రెండు క్వాంటిటీ తీసుకున్నారు కాబట్టి స్టాండర్డ్ ప్రైస్ తీసుకోండి. రిలవెంట్ స్టాండర్డ్ ప్రైస్ని తీసుకుంటే మీకు వచ్చేస్తుంది. వేర్ రిలవెంట్ స్టాండర్డ్ ప్రైస్ ఈ స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ స్కేర్ రిసోర్సెస్ యాడెడ్ బై కాంట్రిబ్యూషన్ లాస్ అదర్వైజ్ సపోజ్ టు బి యూజ్డ్. నెక్స్ట్ రికగ్నిషన్ ఆఫ్ లర్నింగ్ కర్వ్ వైల్ ఎస్టాబ్లిషింగ్ ద స్టాండర్డ్స్. సో మీ యొక్క లర్నింగ్ కర్వ్ని రికగ్నైజ్ చేయండి, ఎస్టాబ్లిష్ చేయండి అండ్ స్టాండర్డ్స్ని. లర్నింగ్ కర్వ్ విల్ బి రికగ్నైజెస్ ది ప్రోగ్రెషన్ ఆఫ్ లర్నింగ్
potential of people. It presumes worker become quicker if he repeat the process. సో వర్కర్స్ ఎవరైతే ఉంటారో ప్రిజ్యూమ్ బికమ్ క్విక్కర్ ఇఫ్ ఈ రిపీట్ ద ప్రాసెస్. సో ఒకటే వర్క్ని రిపీట్ వర్క్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు జంప్స్ అవుతారు. నౌ దిస్ ప్రిజంప్షన్ హ్యాస్ ఇంప్లికేషన్ ఆన్ స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్ ఇన్ రిగార్డ్ టు కంపిటీషన్ ఆఫ్ లేబర్ రిలేటెడ్ వేరియన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ దేర్ టు. Now due to learning curve, standard time established soon because outdated yardsticks for performance evaluation. Hence competing labor variance with such outdated standard date is meaningless from prospective planning and control. ఎప్పుడైతే మీరు స్టాండర్డ్ టైం చేసుకుంటారో అంటే లెర్నింగ్ కర్వ్ ఉన్నప్పుడు స్టాండర్డ్ టైంని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఒకవేళ మీరు అవుట్డేటెడ్ యాడిస్టిక్స్ పర్ఫార్మెన్స్ని కన్నా యూజ్ చేస్తుంటే ఈ లేబర్ వేరియన్సెస్ వచ్చేసి అవుట్డేటెడ్ అయిపోతుంది. అట్లాంటప్పుడు మనకి ప్లానింగ్ కర్వ్ ఎఫిషియన్సీ అనేది మీనింగ్లెస్ అవుతుంది. సో బిఫోర్ స్టార్టింగ్ ద వర్క్ ఓన్లీ మీరు చూసుకోవాలి, అప్డేటెడ్ అయిన తర్వాత కాదు. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు అకామిడేట్ rapid changes in form of reduction of time required or time producing further each unit of same product with identical specifications. Effect of learning curve should be considered while computing labor variances. సో లేబర్ వేరియన్సెస్ వస్తుంటే మనం లెర్నింగ్ కర్వ్ యొక్క ఎఫెక్ట్ని కన్సిడర్ చేయాలి. Effect of learning curve should be embedded while setting the standard, even in case of material related variances. Learning curve has critical implication because while producing identical product for second time or thereafter, there is high probability of elimination and defeat and wastage. Now, same way improve both material price and usage variances. Variable production overheads which are associated to labor hours may also be impacted by learning curve. సో మనకి వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ ఏవైతే అసోసియేట్ ఉన్నాయో లేబర్ అవర్స్కి వాటిని కూడా ఇంపాక్ట్ చేస్తుంది ఈ లెర్నింగ్ కర్వ్ అనేది. కన్సిడరింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెటీరియల్ అండ్ ఓవర్హెడ్ వేరియన్స్ టు. నెక్స్ట్, బడ్జెట్ అవర్స్ని రివైజ్ చేయమన్నాడు. సో రివైజ్డ్ బడ్జెట్ అవర్స్ కావాలి అంటే మీకు లెర్నింగ్ కర్వ్ యొక్క జామెట్రిక్ ఫార్ములా ఒకటి ఉంటుంది. లెర్నింగ్ కర్వ్ యొక్క ఫార్ములా ఏమంటే y ఈజ్ ఈక్వల్ టు ax టు ది పవర్ ఆఫ్ b. నౌ y ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ టైమ్, a ఈజ్ ఈక్వల్ టు టైం ఎంత తీసుకున్నాము టు ప్రొడ్యూస్ ఇనిషియల్ క్వాంటిటీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు. నెక్స్ట్, ఎక్స్ అంటే ఏమి క్యుములేటివ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఈఫ్ ఇన్ బ్యాచ్ క్యుములేటివ్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఎన్ని ఉన్నవి అనేది చెప్పేది. బి వచ్చేసి లెర్నింగ్ ఇండెక్స్ ఆర్ కో ఎఫిషియంట్ బి అంటే. నెక్స్ట్, టైం టేకింగ్ టు పాయింట్ 6th యూనిట్. మనకి క్వశ్చన్లో ప్రొవైడ్ చేసినది ఏమి 6 యూనిట్కి సంబంధించి ప్రొవైడ్ చేసినారు, కోఎఫిషియెంట్ని ప్రొవైడ్ చేసినారు, ఎన్ని అవర్స్ ఉందనేది ప్రొవైడ్ చేసినారు. సో వాటిని బేస్ చేసుకొని మనం ఎంత అనేది ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాలి. సో వాటి ప్రకారం మనం చూసుకుంటే 6 అవర్స్ ఉంది అండ్ 12 అవర్స్ మనకు ఉంది. నౌ 6th యూనిట్ ఈజ్ 13.08, దట్ ఈజ్ 91.38 మైనస్ 78.38. ఇది ఎట్లా వస్తుంది అంటే కమ్ టు ద వర్కింగ్ నోట్. సో మనకి ఎన్ని బస్సెస్ ఉన్నాయి, 6 బస్సెస్ ఉన్నవి. సో ఫస్ట్ 6 బస్సెస్ సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్, క్వాంటిటీ అనేది 6 బస్సెస్ అండ్ కోఎఫిషియంట్ రేషియో వచ్చేసి మనకి 0.152 అనేది ప్రొవైడ్ చేసినారు. సో టోటల్గా 6th యూనిట్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి 20 ఎందుకు తీసుకున్నాము, మనకి ఇనీషియల్ బస్ విల్ టేక్ 20 అవర్స్ ఫర్ పెయింటింగ్. సో పెయింటింగ్ చేయడానికి 20 అవర్స్ తీసుకుంటుంది ఇనీషియల్గాని మనం చెప్పినాము. నౌ అండ్ తర్వాత లెర్నింగ్ కర్వ్లో టర్మినేటెడ్ పోస్ట్ 6th యూనిట్ దగ్గర మనం చెప్పినాము ఎగ్జాక్ట్ వాల్యూస్ని మనకి ప్రొవైడ్ చేసినారని. సో దానికి సంబంధించి మనం చూసుకుంటే మైనస్ 0.152 లెర్నింగ్ ఇండెక్స్ వాల్యూ అది అండ్ 6. సో ఇక్కడ ఏం చెప్తారంటే 20 × 6 టు ది పవర్ ఆఫ్ 0.512 ఇట్లా తీసుకొని దీనికి ఇట్లా చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 20 × 6 టు ది పవర్ ఆఫ్
minus 0.152 and apply the log on both sides. So log y ఇక్కడ అవుతుంది, log 20 ఇక్కడ అవుతుంది ఇంటూ log y మైనస్ ఈ ఏదైతే ఇక్కడ ఉందో ఇది కిందికి వచ్చేస్తుంది. లాగ్ అప్లై చేసినప్పుడు లాగ్ 0.152 లాగ్ 60 అవుతుంది, 60 కాదు 6 అవుతుంది. ఓకే, అది లాగ్ అప్లై చేసినప్పుడు. నెక్స్ట్ లాగ్ 20 వాల్యూ మనకి క్వశ్చన్లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చూడండి. లాగ్ 2 వాల్యూ మనకి ప్రొవైడ్ చేసినారు. నౌ లాగ్ 2 వాల్యూ అక్కడ అప్లై చేస్తే 1.3010 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 6ని మనకి లాగ్ 6 అనే వాల్యూ మనకి ప్రొవైడ్ చేయరు. లాగ్ 6ని మనం ఇంకా ఎట్ సైడ్న రాసుకోవచ్చు అంటే 2 into 3 రాసుకోవచ్చు. లాగర్థంలో లాగ్ ఏ ఇంటూ బి ఉందనుకోండి, దాన్ని ఎట్లా రాయొచ్చు అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బిగా మీరు రాయొచ్చు. సో ఇప్పుడు లాగ్ 2 into 3 రాసుకుంటే లాగ్ 2 ప్లస్ లాగ్ 3 అవుతుంది. లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు, సో లాగ్ 2 వాల్యూ మనకి ఇచ్చినారు, లాగ్ 3 వాల్యూ కూడా ప్రొవైడ్ చేసినారు. ఆ వాల్యూస్ని మనం సబ్మిట్ చేసేయచ్చు. వాల్యూస్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకి కొన్ని యాంటీ లాగ్ వాల్యూస్ కూడా చెప్పినారు. క్వశ్చన్ చెప్పేటప్పుడు యాంటీ లాగ్ వాల్యూ కూడా కొన్ని క్వశ్చన్స్లో చెప్పినాము. సో యాంటీ లాగ్ అంటే ఎప్పుడు ఇక్కడున్న లాగ్ ఇటు సైడ్ వస్తే దాన్ని యాంటీ లాగ్ అంటాము. సో అంతా ప్రొవైడ్ చేసిన తర్వాత 1.1827కి సంబంధించి యాంటీ లాగ్ ఇచ్చినారు 15.23 అవర్స్. నౌ టైమ్ రిక్వైర్డ్ ఫర్ పెయింటింగ్ ఫస్ట్ 6 బస్సెస్. సో ఫస్ట్ 6 బస్సెస్కి 91.38 అవర్స్ టైం పడుతుంది. అండ్ 6th దానికి వచ్చేసి ఎంత అవుతుంది అని చూసుకోండి. నెక్స్ట్ వర్క్ రిక్వైర్డ్ ఫర్ ఫస్ట్ 5 బస్సెస్. ఫస్ట్ 5 బస్సెస్కి ఎట్లయితుంది, లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1.3010. సేమ్ ఈ లాగ్ 20 ఇట్లా వచ్చేస్తుంది వేస్తాం. నెక్స్ట్ మైనస్ 0.152 ఇంటూ 0.6990. సో ఇది లాగ్ 5కి సంబంధించిన వాల్యూ డైరెక్ట్గా ప్రొవైడ్ చేసినారు. లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ అమౌంట్ లాగ్ 20 వేసి అండ్ ఇంటూ వేసి ఇక్కడ 5 to the power of minus 0.152 ఇవన్నీ వేయకుండా డైరెక్ట్ లాగ్కి సంబంధించిన వాల్యూస్ని ప్రొవైడ్ చేసినారు 15.66. ఇది ఎప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ 5th బస్కి సంబంధించి. సో పైన 6th బస్కి 6 యూనిట్స్కి చెప్పినాము, అప్ టు 50కి ప్రొవైడ్ చేసినాము. డిఫరెన్స్ చూసుకుంటే ఎంత అనేది తెలుస్తుంది. టైం రిక్వైర్డ్ ఫర్ పెయింటింగ్ ఫస్ట్ 6 బస్సెస్ వచ్చేసి 78.3 అండ్ ఇక్కడ 6 బస్సెస్కి వచ్చేసి 91.38 అవుతుంది. నౌ కంట్రోల్ రేషియోస్. Activity ratios measure the level of activity attained over a period by expressing number of standard hours required for actual production as a percentage of budgeted hours as follow. సో ఇవి కంట్రోల్ రేషియోకి సంబంధించి. సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తే చెప్పినాం కదా ఇదంతా. ఓకే, రివైజ్ బడ్జెటింగ్ అవర్స్. సో ఇక్కడ క్యూములేటివ్ పర్సెంటేజెస్. సో 6 యూనిట్కి వచ్చేసి 13.08 అవుతుంది. అంటే 5th 6th డిఫరెన్స్ చూసుకుంటే 6th మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం రిక్వైర్డ్ టు పెయింట్ యూనిట్ 6th ఆన్వర్డ్స్ నుంచి 13.08 అవుతుంది. బీయింగ్ లర్నింగ్ కర్వ్ విల్ సీజ్ పోస్ట్ 6th యూనిట్. సో 6th యూనిట్ తర్వాత లర్నింగ్ కర్వ్ అనేది పోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ రివైజ్డ్ బడ్జెట్ టైం రిక్వైర్డ్ టు పెయింట్ 15 బస్సెస్. నౌ 15 బస్సెస్ని రెడీ చేయడానికి రిమైనింగ్కి వాటికి ఎంత టైం పడుతుంది అంటే, సో ఫస్ట్ 5కి వచ్చేసి 78.3 అవుతుంది. మనం ఇలా క్యాలిక్యులేషన్ చేసినాము. ఫస్ట్ 5కి వచ్చేసి 78.3 అవుతుంది. నెక్స్ట్ వాటికి ఫ్రమ్ 6th నుంచి లర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ వస్తుంది 13.8 వచ్చేస్తుంది. 13.08 ఇంటూ 10 యూనిట్స్ అప్ టు 15 వరకు చూసుకుంటే. సో 78.3 ప్లస్ 130.8 అవర్స్ తీసుకుంటే మొత్తం 209.1 అవర్స్ తీసుకుంటుంది ఏ దానికి పెయింట్ చేయడానికి, 15 బస్సెస్కి పెయింట్ చేయడానికి. నెక్స్ట్ కెపాసిటీ రేషియో ఇండికేట్స్. నౌ
ఏదైతే మనం క్యాలిక్యులేషన్కి యూజ్ చేసినామో స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఇంటూ 100 డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్. సో స్టాండర్డ్ అవర్స్ ఎంత ఉన్నాయి, స్టాండర్డ్ అవర్స్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్ ఇంటూ యాక్చువల్ ప్రొడక్షన్కి సంబంధించి ఇంటూ 100 తీసుకుంటే మీకు 104.52 అవుతుంది. సో BMW నీడ్ టు వర్క్ అంటే మనకి ఇక్కడ వచ్చిన వర్క్ ఎంత వచ్చింది అది చూసుకోండి, దాన్ని బేస్ చేసుకొని అడిషనల్గా 100కి పైన ఎంత వచ్చింది 4.52, ఇది ఎక్స్ట్రాగా వర్క్ చేయాలి. వాట్ ఈస్ బడ్జెటెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్, వాట్ యాక్చువల్లీ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్. నెక్స్ట్ కెపాసిటీ రేషియో. కెపాసిటీ రేషియో అంటే ఇండికేట్ ద యాక్చువల్ యూటిలైజేషన్ ఆఫ్ బడ్జెటెడ్ అవర్స్. సో యాక్చువల్ యూటిలైజేషన్ ఎంతవరకు జరిగింది మనం బడ్జెటెడ్ అవర్స్ని చూసుకుంటే ఇట్ ఈస్ ఎ మెజర్ విచ్ ఎక్స్ప్రెస్ యాక్చువల్ వర్కింగ్ అవర్స్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ బడ్జెటెడ్ అవర్స్ ఆర్ మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. సో నౌ యాక్చువల్ వర్కింగ్ అవర్స్ ఎంత చేసినాము డివైడెడ్ బై బడ్జెటెడ్ వర్కింగ్ అవర్స్ ఎంత చేసినాము. ఫస్ట్ స్టాండర్డ్ డివైడెడ్ బై బడ్జెటెడ్ చేసినాము, నౌ యాక్చువల్ డివైడెడ్ బై బడ్జెటెడ్ చేస్తున్నాము. సో 96.77. సో సిగ్నిఫికెంట్లీ దట్ BMW యాక్చువల్లీ వర్క్ 96.77 అవర్స్ అగైనెస్ట్ ఎవ్రీ 100 పాసిబుల్ అవర్స్ని చూసుకుంటే. ఆర్ బడ్జెటెడ్ కెపాసిటీ ఈజ్ యూటిలైజ్డ్ అప్ టు 76.33 అండ్ 3.27 కెపాసిటీ రిమైన్ అన్యూటిలైజ్డ్. సో మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయడం లేదు. అండర్ యూటిలైజ్ వచ్చేసి 3.23 ఉంది. నోట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్ములా యూజ్ కెపాసిటీ యూసేజ్ రేషియో కెన్ ఆల్సో బి మెథడ్ యూజింగ్ అంటే మనకి పైన స్టాండర్డ్ డివైడెడ్ బై బడ్జెటెడ్ తర్వాత యాక్చువల్ డివైడెడ్ బై బడ్జెటెడ్ ఈ కంపారిజన్ ఇట్లా కాకుండా మీరు డైరెక్ట్గా కూడా ప్రొవైడ్ చేయొచ్చు అని వాళ్ళు ఆల్టర్నేటివ్ వే ప్రొవైడ్ చేసినారు.